గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గుజరాత్ సిధీ సిమెంట్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మాట్లాడే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్లో ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా న్యూ వ్యూయర్స్ ఉన్నట్లయితే ఇంతవరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి, మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వచ్చేసి మీరు చూడండి, ఇక్కడ ఈ కంపెనీ గురించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గుజరాత్ సిధీ సిమెంట్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సిమెంట్ అండర్ ద బ్రాండ్ నేమ్ Sidhee. It was incorporated in 1973 as a wholly owned subsidiary of Gujarat Industrial Investment Corporation and was later joined by Mehta Group. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే సిమెంట్ రిలేటెడ్ కంపెనీ అండి, స్మాల్ క్యాప్ కంపెనీ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, 440 crores ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసి 49 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పి వచ్చేసి 13.6 ఉంది. బుక్ వాల్యూ చూడండి, స్టాక్ ప్రైస్ చూడండి. ఇక్కడ మీరు అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఇవి రెండు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారా? స్టాక్ ప్రైస్ వచ్చేసి చూడండి 49 రూపీస్ దగ్గర ఉంది. బుక్ వాల్యూ చూడండి 57 రూపీస్ దగ్గర ఉంది. ఓకేనా, అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది బుక్ వాల్యూ కంటే స్టాక్ ప్రైస్ తక్కువలో ట్రేడ్ అవుతుంది. ఓకేనా, అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ మీరు వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇందులో వచ్చేసి ROCE కనుక గమనించినట్లయితే 11% ఉంది. ROE వచ్చేసి 6.85 ఉంది. డెట్ చాలా తక్కువగా ఉందండి, +% ఏమీ లేదు. సో ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 6.81% రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి మైనస్లో పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 year రిటర్న్స్ వచ్చేసి 31% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ అండి. ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వార్టర్లీ రిజల్ట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. క్వార్టర్లీ రిజల్ట్స్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి. చూడండి, సేల్స్ అనేటివి కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆన్ యావరేజ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సేల్స్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ 1 quarterలో పెరిగితే 1 quarterలో తగ్గుతుంది. అంటే కన్సిస్టెన్సీగా అంత మెయింటెనెన్స్ మాత్రం లేదు అండి. ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంత కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయడం లేదు. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ కూడా అంత కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం లేదండి. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక మనం గమనించినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్లో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్ అండ్ యావరేజ్ అంటే సేల్స్ అనేది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ 12 month ట్రైలింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సేల్స్ పెరిగాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సేల్స్ పెరిగాయి. ఓకేనా, అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ని కూడా ఇయర్ ఆన్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ లాస్ట్ 3 years ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు అంతే. ఆపరేటింగ్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరగడం మాత్రం జరగడం లేదనమాట. ఓకేనా, అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 3 years కనుక మీరు గమనించినట్లయితే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక గమనించినట్లయితే బ్యాలెన్స్ షీట్లో మనం చూడండి, ఇందులో వచ్చేసి మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది
రిజర్వ్స్ అండి, రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, అదేవిధంగా బారోయింగ్స్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి రిజర్వ్స్ అనేది కన్సిస్టెన్సీగా పెంచుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది అబ్జర్వ్ చేయండి. రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా పెంచుకుంటున్నారు, బారోయింగ్స్ ఏవైతే తీసుకున్నారో అవి తగ్గించుకుంటున్నారు. చూడండి, బారోయింగ్స్ తగ్గించుకుంటున్నారు, రిజర్వ్స్ పెరుగుతున్నాయి. ఓకేనా, సో ఇది మనం ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా తీసుకోవచ్చండి. ఓకేనా, అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు చూడండి, ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ చూడండి, అదేవిధంగా డిఐఎస్ దగ్గర హోల్డింగ్ చూడండి, పబ్లిక్ దగ్గర హోల్డింగ్ చూడండి. ఓకేనా, ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 69.53 ఉంది, డిఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 0.09 ఉంది, పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 30.38 ఉంది. ఓకేనా, టెక్నికల్ అనాలిసిస్లో మనం చార్టింగ్ కనుక గమనించినట్లయితే మీరు చూడండి, గత కొన్ని రోజుల నుంచి స్టాక్ యొక్క ప్రైస్ అనేది హెవీలీ ఫాలో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, గత కొన్ని రోజుల నుంచి హెవీలీ ఫాలో అవుతుంది. ఓకేనా, డిసెంబర్ నుంచి కాస్త అంటే మూమెంట్ అప్ సైడ్ రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ కరెక్షన్ రావడం జరిగింది, మళ్ళీ మూమెంట్ అప్ సైడ్ షిఫ్ట్ అయింది. అబ్జర్వ్ చేశారా, అంటే లోయర్ లెవెల్ నుంచి మూమెంట్ అప్ సైడ్ అయింది. అంటే లోయర్ లెవెల్ నుంచి మూమెంట్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, గత కొన్ని రోజుల నుంచి మూమెంట్ అప్ సైడ్ ఉంది స్టాక్లో, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అదే విధంగా మీకు చూపిస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చూసారా, ఇక్కడ మూమెంట్ చూడండి అప్ సైడ్ ఉంది. అది కొన్ని నుంచి ఫాలో అయిన స్టాక్ ఇక్కడికి వచ్చినాక మీకు వచ్చేసి చూడండి పెరగడం జరిగింది, మళ్ళీ కరెక్షన్ రావడం జరిగింది, మళ్ళీ మూమెంట్ పైకి షిఫ్ట్ అయింది. అబ్జర్వ్ చేశారా, అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొక రీజన్ కూడా మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి బుక్ వాల్యూ కంటే స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ అనేది తక్కువలో ట్రేడ్ అవుతుంది. అంటే 49 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, బుక్ వాల్యూ చూడండి 57 ఉంది. అందుకే ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వీలైతే ఇలాంటి స్టాక్ని మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన యొక్క వీడియోస్ని చూడండి, మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.